హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హ్యామన్ బ్లాగ్స్. అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఇంకా ఈ రోజుతో ఎన్ని రోజులు ఉంది మా పండగ? 25 రోజులు అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్లో స్మాల్ బొమ్మలు అంటే ఒక 4 అడుగుల నుండి 8-9 అడుగుల వరకు ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాము. అది తెలుసు కదా, లక్కీ బొమ్మల కంపెనీ, లక్కీ కళాకార్ అన్న వాళ్ళైతే మంచిగా అయితే పెయింటింగ్ అన్నీ అయితే సూపర్ ఉంటాయి అనమాట. మాయా చెప్పు, పోయిన సంవత్సరం ఎలా ఉన్నాయి? చాలా బాగా ఇచ్చారు, ఫినిషింగ్ పెయింటింగ్ అవన్నీ. నెంబర్స్ అయితే అక్కడ పైన ఉన్నాయి కదా, అయ్యే ఫోన్ చేసి కనుక్కోండి రేట్లు అవన్నీ. అన్న కూడా మనకి అవైలబుల్గానే ఉంటాడు. లోపలికైతే వెళ్దాము, పదమయ్య ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్లోనే మంచిగా ఐడల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశారనమాట. మంచి స్మూత్ కలర్స్ అయితే వేసారు మాయా. స్టార్టింగ్ చూడు, ఇది ఎలా ఉంది? నంది మీద. ఎస్ అన్నా, ప్రైస్ ఎంత పడుతుంది ఇది మనకి? 15,000, 6 feet. నెక్స్ట్ వచ్చేసి 3 తలకాయలు మాయా, 3 heads. ఎస్, అటు ఇటు నెమలి, హంస నెమలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది, కలర్స్ మంచి రెయిన్బో కలర్స్. దీనికి ఇంకా గోల్డ్ అవన్నీ వేయాలన్నమాట, కలరింగ్. సో ఇది ఎంత పడుతుంది అన్న ప్రైజ్? ఇది వచ్చేసి 9 feet. 9 feet 30,000. ఓకే, నెక్స్ట్ ఇది చూడు మాయా. నంది, శివుడు, వినాయకుడు మనకి అక్కడ కుర్చీలో అయితే కూర్చొని ఉన్నాడు. ఇటు పక్కన మూషికుడు, ఇటు పక్కన ఏనుగు బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా మనకి 6 feet అన్న, 6 feet. ప్రైస్ ఎంత పడుతుంది అన్న ఇది? 20,000. ఇది కూడా మంచిగా బాగుంది. శివుడికి కరెక్ట్గా బ్లూ కలర్ అన్నీ సెట్ అయినాయి అనమాట. మెల్ల రుద్రాక్ష కానీ, కళ్ళు కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ వచ్చేసి చెమ్కీలు అనమాట. చిన్నపిల్లలకి చాలా అట్రాక్షన్గా ఆ చెమ్కీలు ఎంత కొంగాలని ఏదోలా ఉండేది. సో ఇంకొక మోడల్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ శివుడు, పార్వతి, కింద ఇక్కడ వినాయకుడు లడ్డు చేతి కింద నందీశ్వరు, ఇటు పక్కన ఏనుగు, మనకి చిన్న మూసికడు కూడా వచ్చాడు, మనం చూసుకోవచ్చు. ప్రతి బొమ్మకు వచ్చింది మా ఎమోషనుడు. సో ఇది కూడా వచ్చేసి మనకి 6.5 feet ఉంది. ఇది ప్రైస్ ఎంతనా? 16,000. సో ఇంకొకటి వైట్ కలర్ మీద రేడియం కలర్స్ అనమాట, గణపతి. ఇది కూడా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ శివుడు, పార్వతి, చేతిలో కింద గద, దర్బార్ మీద కూర్చొని ఉన్నారనమాట. ఇది కూడా మనకి 6.5 feet వచ్చింది. ఇది ఎంతన్నా? 16,000, 16,000. లోపలైతే ఇంకా చాలా మంచి యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు. స్టార్టింగ్ రాగానే మనం చూసాం కదా, నంది మీద స్వామివారు. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ అక్కడ ఫస్ట్ చూసింది మామూలు స్కిన్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసరికి 16,000. ఇది చెప్పమయ్యా. ఇది వచ్చేసరికి మనకి యూనిక్ మాల్ అనమాట. వెనక మళ్ళీ ఆర్చ్ మీద బ్యాక్గ్రౌండ్ మీద చూసుకోవచ్చు. శేషనాగులు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మేమే ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకు ఒక పక్కన శివుడు, ఇంకో పక్కన విష్ణుమూర్తి, కింద ఏనుగు, నంది, ఇటు పక్కన పార్వతీదేవి, ఇటు పక్కన లక్ష్మీదేవి. సూపర్, పర్ఫెక్ట్గా చెప్పాం. ఇంకా దీనికి కొంచెం వర్క్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పక్కన రుద్రాక్షలు, ఒక పక్కన ఏమన్నా జ్యువెలరీ, ఒక పక్కన పులి చర్మం, ఇంకో పక్కన పంచ. ఎస్, చేసినాక కూడా ఇక్కడ మళ్ళీ ఇంకోటి, అది హైలైట్ అనమాట. ఇది వచ్చేసి 35,000 చెప్తున్నారు మనకి. 9 feet ఉంటుంది గణపతి. సో ఇంకొక మోడల్ ఇది చూడండి, రాజాసాబ్ లాగా దర్బార్ మీద కూర్చొని ఉన్నాడు స్వామివారు ఒక్కరే, ఏమీ లేదు అటు ఇటు, ఓన్లీ సింగిల్. వెనకమాల చూసుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ డ్రాగన్ వచ్చే, వాటి కింద గ్రద్దలు, సంథింగ్ గరుకుమంతుడు. ఇక్కడ కూడా డ్రాగన్ వచ్చింది, ఇది ఒక డ్రాగన్. సో దర్బార్ మీద మూషిక్ మహారాజ్ కింద చూడండి, గంబాటి. ఇది వచ్చేసరికి మనకి 8 feet ఉంటుంది. 8 feet ఉంటుంది. ఎస్, ప్రైస్ వచ్చి 30,000. సో సేమ్ ఇంకో కలర్ అనమాట, అందులో కలర్ డిఫరెంట్ ఇది. సో ఇంకొక యూనిక్ మోడల్ ఇది.
చాలా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసరికి మనకి నంది రథం. నంది రథం. ఎస్. రథం మీద స్వామివారి అయితే కూర్చున్నారు. తలపాగా మంచిగా, తలపాగా 3 కలర్స్ తలపాగా మీద చూసుకోవచ్చు 3 కలర్స్, 3 బ్లూ, రంగులు. పింక్, గ్రీన్. సో కళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి అనమాట. కళ్ళు కానీ ఆ బొట్టు కానీ చాలా నీట్గా ఇచ్చారు. అటువైపు ఏమన్నా మనకి హంస, హంస, నెమలి. ఇక్కడ రథం మీద ఏనుగు, లైక్ చిన్న చిన్న జంతువులు అయితే వచ్చాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 35,000. ఎస్. సేమ్ అదే ఇంకో కలర్. అన్న ఎక్కడ నుండి వచ్చారన్న బుకింగ్కి? చెప్పండి అన్న, వర్ల ఏమన్నా సిగ్గు పడుతున్నారు. సో ఇది వచ్చేసి తలపాగా గణపతి అనమాట. సింగల్ గణపతి, బొజ్జ వినాయకుడు, ఆశీర్వాదం చెయ్య, లడ్డు చెయ్య, తలపాగా. చెవులు చాలా పెద్దయి, నిండుగా ఉంది గణపతి. ఏమోయా. ఇది వచ్చేసి 30,000, 8 ఫీట్ గణపతి. సేమ్ ఇది కూడా అదే మోడల్, కాకపోతే కలర్ వర్క్. సో ఇంకొక యూనిక్ మోడల్ ఇది చూడండి. వినాయకుడు కోట కదా సంథింగ్ ఏదో గుడి మనకి. కింద హనుమంతుడు, ఇక్కడ గద చూసుకోవచ్చు మీరు. హనుమంతుడి చెయ్య కింద తోక, హనుమంతుడి తోక మీద కూర్చొని మన ఇక్కడ సంథింగ్ ఏదో వచ్చింది. రాముడు మాయా. అయోధ్య మందిరం. అయోధ్యనేనా? కాదు, అయోధ్యనే. అయోధ్య మందిరం. అయోధ్య అయితే ఓకే. అయోధ్య మందిరం. నామం కూడా చూసుకోవచ్చు, శ్రీరాముడి నామము. మనకి కవచం పెట్టి బాడీ మీద పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి 30,000, 8 ఫీట్ ఉంటుంది గణపతి. 8 ఫీట్ గణపతి. లడ్డు చెయ్యి, ఇక్కడ బాణం, విల్లు బాణం లైక్. ఇంకొకటి ఇట్ సైడ్ ఉంది, ఒక పెద్ద గణపతి చూపిస్తా చూడండి. దీని తర్వాత అది చూద్దాం. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇటు పక్కన సింహం, అటు పక్కన నంది, పైన శివుడు, పార్వతి. శివుడి మేల్లో శేషనాగ్ కూడా వేసారు మీరు చూసుకున్నట్లయితే బాగా. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. త్రిశూలం. స్వామివారు నీట్ గా దర్బార్ మీద కూర్చొని ఉన్నారు. అదే నంది సింహం మధ్యలో. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. సో పెద్ద గణపతి అని చెప్పా కదా, అది చూపిస్తాను. దానికి ముందు ఇంకొక మోడల్ ఉంది, ఇది కూడా కొంచెం బాగుంటుంది. లైక్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి 7 ఫీట్ ఉంటుంది. మా మాయ నుంచి ఉంటే ఎంత ఉన్నాడు చూడండి. దీని పక్కన 6-7 ఫీట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూడండి, పైన కిరీటం మీద మొత్తం బ్యాక్గ్రౌండ్ వెనకమాల మొత్తం ఏనుగులు అయితే వచ్చాయి మనకి చూసుకున్నట్లయితే. కళ్ళు, నెమలి మీద కూర్చొని ఉన్నారు స్వామివారు. నెమలి పింఛం కూరు విప్పినట్టు కొంచెం బాగుంది. నెమలి కూడా ఫుల్ బ్లూ కలర్. బట్ ఇది నెమలి కాదు, హంసే కదా మా అది. స్వామివారు హంస మీద కూర్చొని ఉన్నారు. ఇంకొకటి పాత మోడల్ రాముడు, పరశురాముడు, ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇది కత్తి. ఇది వచ్చేసి మనకి 5 ఫీట్ గణపతి. సో ఇది మనకి 15,000 చెప్తున్నారు ప్రైస్. ఇంకొకటి నెమలి, చిన్నపిల్లలకి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. నెమలి మీద కూర్చొని ఉన్నారు స్వామివారు. బాగుంది. బ్యాక్గ్రౌండ్ నెమలి వచ్చింది. ఇది కూడా మనకి 10 to 8 అలా చెప్తున్నారు ప్రైస్. ఒక బడా గణపతి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. సో దీని గురించి చెప్పమాయా. ఇది మనకి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నాడు చూసుకున్నట్లయితే మనకి వినాయకుడు. లైక్ సేమ్ వెంకటేశ్వర స్వామి. ముందర మనకి షెడ్ లో చూడంగానే ఫస్ట్ ఏ గణపతి దగ్గరికి వస్తారు, కళ్ళల్లో కనపడే గణపతి. బాగా చూసుకోండి, డీటెయిలింగ్ చూడండి. ఫస్ట్ ఇటు పక్కన లక్ష్మీదేవి, అటు పక్కన ఇద్దరు. ఇక్కడ మీరు కిరీటం దగ్గర చూసుకోవచ్చు విష్ణుమూర్తి పైన శేషనాగ్. ఆ బొట్టు చూసుకోవచ్చు మీరు ఎలా ఇచ్చారో, త్రిశూలం గాని ఆ కళ్ళు గాని. వెంకటేశ్వర స్వామి నామం. మీరు ఇక్కడ తొండం మీద బాగా గమనిస్తే మనకి అక్కడ శివుడు అయితే ఉన్నాడు, శివలింగం తొండం మీద.
సో అటు So, పక్కన వచ్చేసరికి మనకి కృష్ణుడు, ఇటుపక్క రాముడు. సో చాలా పెద్ద గణపతి, 10 feet ఉంటుంది, 11 feet. 11 feet ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 50,000 చెప్తున్నారు. 50,000 ప్రైజ్ అయితే చెప్తున్నారు. బట్ మొత్తం చూసుకోండి, మొత్తం సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏ అయితే ఆభరణాలు ఉంటాయో అన్ని ఆభరణాలతో అయితే నిండుగా ఉంది గణపతి. ఈ చేతిలో శంఖము, ఈ చేతిలో చక్రము, మధ్యలో నామం, బ్యాక్గ్రౌండ్ గజమాల, చాలా హైలైట్ ఇది కూడా. సో ఇది 50,000 ప్రైజ్. ఇంకొక మోడల్ వచ్చి ఇదైతే మనకి ఓన్లీ సింగిల్ వినాయకుడు, కిరీటం మీద కూడా వినాయకుడు ఉన్నాడు మనకి చూసుకున్నట్లయితే. ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్, బంపర్ ఆఫర్. బాగా భారీ గణపతి అని చెప్పుకోవచ్చు. ఇది ఆ చెవులు చూస్తే అంతెంత ఉన్నాయో చూడండి, చాలా పెద్ద చెవులు ఇచ్చారు. ఇయర్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి బ్లాక్ ఇచ్చారు, వెనకమాల కిరీటం పైన. వెనకమాల గోల్డ్ కలర్ కిరీటం, మధ్యలో ఇంకొక స్మాల్ గణపతి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 40,000 అయితే చెప్తున్నారు ప్రైస్. 40,000 అయితే ప్రైస్ చెప్తున్నారు. ఇంకొక మోడల్ ఇది చూడండి, ఇది మూషికుల రథం. మూడు మూషికులు స్వామివారు ఆ రథం మీద ఊరేగుతున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఒక 9 feet ఉంటది. ఇది 9 feet, 35,000 ప్రైస్. సో ఇంకొక మోడల్ అన్నమాట, ఇది కూడా చూసుకోవచ్చు. నంది రథం లాగుతుంది, 2 నందులు పైన మనకి శివయ్య తాండవం చేస్తున్నట్లు పొజిషన్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే శివుడు తాండవం. మనకి నీట్ గా గద పట్టుకొని స్వామివారి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. చాలా బాగుంది ఈ మోడల్ కూడా. ఇది వచ్చేసరికి మనకు ఒక 9.5 10 feet ఉంటది. ఇది వచ్చేసరికి 40,000 చెప్తున్నారు. సో ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రామాయణం అన్నమాట. ఇటు పక్కన రాముడు, రావణాసుడు, సీతాదేవిని తీసుకెళ్తున్నప్పుడు సీన్ అన్నమాట. ఇది మొత్తం వినాయకుడు కూర్చొని ఉన్నాడు మనకి నీట్ గా మంచిగా ఆశీర్వదిస్తే చెయ్య, లడ్డు చెయ్య. ఇక్కడ బాణం పట్టుకున్నట్లు ఏదో చిన్న పొజిషన్ ఒకటి అయితే ఇచ్చారు పైన చేతి దగ్గర. సో ఇది కూడా బాగుంది, యూనిక్ మోడల్. ఇది వచ్చేసి 25,000. అంటే మనం అన్న ప్రైస్ చెప్పాడు, మనం వచ్చి బార్గెనింగ్ కూడా చేయొచ్చు ఈ ప్రైస్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. తెలుసు కదా మన ఛానల్ పేరు హేమంత్ వ్లాగ్స్. చాలా గణపతులు అయితే బుక్ అయిపోయినాయి, మీరు కూడా రండి. లక్కీ కళాకాల్ ఉన్న మ్యాంగో మార్కెట్ చాలా అద్భుతమైన గణపతులను అయితే అందిస్తున్నారు అన్న వాళ్ళు. కలరింగ్ కూడా చాలా స్మూత్గా, నీట్గా, మంచిగా. ఇంకొక గణపతి చూపిలే మీకు, చూడండి ఎంత పాలరాయి లాగా ఉంది. ఇది బుక్ మీద రాస్తున్నట్లు స్వామివారు మూషిక్ మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ మంచి రంగీలా కలర్స్ వేసారు. ఎలా ఉన్నాయి రంగీలా కలర్స్? బాగుంది. ఉన్నట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, కలర్స్ గా ఇచ్చారు. ఇది మొత్తం ఫుల్ వైట్ గణపతి, డీటెయిలింగ్ గా మంచిగా కనబడుతుంది అనమాట మొత్తం. సో ఇది కూడా మనకి 30,000 అయితే చెప్తున్నాడు అన్న ప్రైజ్. సో తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ కోసం నేను మా మాయ కష్టపడతానే ఉంటాం మీకోసం.